ఈనాడు దేవుని దగ్గర రాగానే మనం చాలాసార్లు మన మందిరాల్లో మన వంశాల గురించి మాట్లాడుకుంటుంటాం, మన కులాల గురించి మాట్లాడుకుంటుంటాం, మన ఉద్యోగాల గురించి మన స్థితి గురించి మన ఐశ్వర్యం గురించి ఇది కాదు దేవుడికి కావాల్సింది. నీ ఐశ్వర్యం కాదు, నీ గొప్పతనం కాదు దేవునికి కావాల్సింది. ఎప్పుడైనా దేవుని దగ్గర, అయ్యా ఈరోజు నన్ను యోగ్యుడిగా నిలబెట్టావు కదా, నేను ఎంత యోగ్యుడు ప్రభువా, నాకు ఈ స్థితిని ఇచ్చావు కదా, నేను ఈ స్థితికి తగినవాడునా, నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు కదా, ఈ ఉద్యోగానికి నేను తగినవాడినా. దేవుని ఏంటి ఈ ఉద్యోగం, నాకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు, నా చదువేంటి, నా స్థితి ఏంటి, నా వంశం ఏంటి, నేనేంటి, ఇది నువ్వు దేవుని దగ్గర అడిగేది. తన్నుకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము తగ్గింపుతో కూడిన ప్రార్థన అనుభవం కావాలి. అందుకే మోషే గురించి అద్భుతమైన పదం ఏంటంటే, ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంటే అన్ని విషయాల్లో తగ్గింపగలిగినటువంటి వాడు నా మోషే అంటున్నాడు. మీరు ఈ సాక్ష్యం నీ జీవితంలో కూడా ఉందా? దేవునికి అనుకూలమైన జీవితాన్ని, ఆ తగ్గింపు కలిగిన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక.